బైబిల్లో కీర్తనలు 27వ అధ్యాయం 13వ వచనంలో సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదనన్న నమ్మకం నాకు లేనేలా నేనేమవుదును అని భక్తుడు అంటాడు. అవును, తన నమ్మిన వారికి దేవుడు ఫలమిస్తాడు అనే నమ్మకం లేకుంటే మనం ఏమవుతాం? మరి ఈరోజు ఆ నమ్మిక మీకు కలిగి ఉన్నారా? అయితే వినండి, ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. మరి ఈ రోజును దేవుని వాక్య ధ్యానంతో ప్రారంభిద్దామా? బైబిల్లో 1 కొరింథీ 15వ అధ్యాయం 19వ వచనంలో పౌలు గారు అంటారు, ఈ జీవితకాలం మటుకే మనం క్రీస్తునందు నిరీక్షించున్న వారమైన మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందము అని అంటారు. అవును, మన జీవితం ఈ భూలోకంతో అంతం కాదు. బంగారమై పరలోకం, నిత్యం యేసుతో జీవితం, దుఃఖం లేదు, బాధ లేదు, కన్నీరు లేదు. ఇదే దేవుడు మనకిచ్చిన వాగ్దానం. అందుకే భక్తులు హింసించబడ్డారు, దూషించబడ్డారు, చివరికి ప్రభు కొరకు అతి దారుణంగా మరణించారు. ఎందుకో తెలుసా? వారికి తెలుసు వారు సజీవుల దేశంలో దేవుని దయను పొందుతామని. అందుకే 2 తిమోతి 4వ అధ్యాయం 7-8 వచనాల్లో పౌలు గారు తిమోతితో చెప్తూ, మంచి పోరాటం పోరాడితిని, నా పరుగు కడముట్టించితిని, విశ్వాసం కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను ఆపేక్షించే వారికందరికీ దాన్ని అనుగ్రహించను అంటారు. మరి అట్టి నమ్మిక మీరు కలిగి ఉన్నారా? అయితే ఈ లోక శ్రమలను భాగ్యంగా ఎంచండి. ప్రభు పనిలో విశ్వాసంతో సాగండి. ఆయనే మీకు ప్రతిఫలం ఇస్తాడు. అట్టి గొప్ప ధన్యత దేవుడు మనందరికీ దయచేయనుగాక. నిత్యంగా మహిమ ప్రభావములు యేసుక్రీస్తు నామానికే కలుగునుగాక. ఆమెన్. హల్లెలూయా.